మీ కాలేజీలో మీకు ఒక సబ్జెక్ట్కి ఎన్ని బుక్స్? ఒకటే కదా. సో అలాగే అప్పుడే మీరు ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. చాలా మంది ఎగ్జామ్స్ అనగానే ఏం చేశారు? అన్న వాళ్ళు అక్క వాళ్ళని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, first of all, thank you so much Gampa Nageshwara sir and Impact program and Lions Club program. Okay, so myself Bhagyalakshmi, I am the founder of Bhagyalakshmi IAS Institute. So చాలా మందికి ఎగ్జామ్స్ అంటే భయం. ఎంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం? నాకు కూడా ఈవెన్ భయమే. ఇంకా అందరికీ భయమేనా? సో మరి ఎవరు ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా నేను ర్యాంకర్ అవ్వాలి అనుకున్న గోల్ సాధించాలనుకుంటున్నారు? మీ అంబిషన్ రీచ్ అవ్వాలని ఎందరు అనుకుంటున్నారు? నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, ఎనీ అదర్ కోర్స్. ఓకే, వెరీ గుడ్. సో మరి దానికి ఏం చేయాలి? చాలా మందికి ఎగ్జామ్స్ అంటే భయం కదా. మరి ఎగ్జామ్స్ భయం లేకుండా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? వాట్ ఎవర్ ద ఎగ్జామ్, అది యూపీఎస్ఏ కానీ, లేకపోతే గ్రూప్సే కానీ, లేకపోతే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఏ ఎగ్జామ్ అయినా మనం ప్రిపేర్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఒక స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ ఎంతమంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారు? ఓ వెరీ గుడ్, చాలా మంది ఉన్నారు. ఓకే, సో మరి గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి? గవర్నమెంట్ జాబ్ అంటే ఏ జాబ్ అని ఎవరైనా రెడీగా ఉన్నారా? లైక్ ఐఏఎస్ అవ్వాలని, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలని. ఎంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు? ఐఏఎస్, ఐపీఎస్. ఓకే, వెరీ గుడ్. సో మనం ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా కూడా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకు ఒక గోల్ ఉండాలి. ఏ జాబ్ చేయాలన్నా కూడా మీరు ఒక గోల్ని సెట్ చేసుకోండి. అసలు మనం ఏం చేయాలి ఫస్ట్? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నా. మరి ఎందుకు అవ్వాలనుకుంటున్నా? ఇది ఒక రీజన్ ఉండనా లేదా? రీజన్ అనేది ఇంపార్టెంటా కాదా? మీలో ఎంతమందికి తెలుసు మీరు ఎందుకు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. సాలరీ. ఓకే, ఇంకా ఓకే. సో ఫస్ట్ మనం ఏదైనా ఎగ్జామ్కి కానీ లేకపోతే దేనికి ప్రిపేర్ అయినా కూడా మనకు ఒక గోల్ ఉండడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఎందుకు చేయాలనుకుంటున్నాం, మనం ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనేది మనకి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చేయాలనుకుంటున్నాం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం సమ్ టైమ్స్ ఏమవుతామండి, డౌన్ అయిపోతూ ఉంటాం. మంచిగా ప్రిపేర్ అవుతాం, కానీ ఒక 1 వీక్ 10 days తర్వాత ఏమైపోద్ది, డౌన్ అయిపోతాం. అప్పుడు మరి మనకి ఏం గుర్తు రావాలి? మనం ఎందుకు స్టార్ట్ చేసాం. ఓకే, కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ కోసం, కొంతమంది ఏమంటే సర్వీస్ చేయాలని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గోల్ ఉంటుంది. సో ఈ రీజన్ అనేది మన దగ్గర ఉన్నప్పుడే మనం 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీ గోల్ని మీరు సెట్ చేసుకొని అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ థింగ్, ఎప్పుడైనా మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి, ఈవెన్ అది సివిల్ సర్వీసా లేకపోతే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ ఎనీ బిజినెస్, వాట్ ఎవర్ మీరు ఏది ప్రిపేర్ అయినా ఫస్ట్ మనకి 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్. సిలబస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్లో మనకి సిలబస్ కూడా వెబ్సైట్లో పెడతారు. సో మనం ఏం చేయాలి, సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. సిలబస్ డౌన్లోడ్ చేసుకొని మనం ఫస్ట్ క్లియర్గా చూడాలి అసలు సిలబస్ ఏముంది. అవునా కాదా? ఎందుకు సిలబస్ ఏముంది చూడాలి ఫస్ట్. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు కదా, ఇందాక చాలా మంది చెప్పారు. మరి సిలబస్ ఎందుకు చూడాలి? సరే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, నేను పాలిటీ చదువుతా, ఓకే. మరి యూపీఎస్సీకి రిలవెంట్గా లేని సబ్జెక్ట్ చదివితే ఏమైనా లాభమా? లేదు కదా.
సో మనం ఒక ఎగ్జామ్కి నేను నీట్కి ప్రిపేర్ అయ్యి ఇంకో ఏదో యూపీఎస్సీ సిలబస్ చదివితే లాభమా కదా? సో మరి ఏం తెలవాలి మనకి అన్నింటికంటే ముందు? సిలబస్. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే అసలు సిలబస్ ఏముంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ఆ సిలబస్ని డీకోడ్ చేసుకోవాలి, అంటే మళ్ళీ సబ్ పాయింట్గా డివైడ్ చేసుకోవాలి. ఇంకోటి ఇంపార్టెంట్, మరి సిలబస్ ఉంది, సిలబస్కి కావాల్సింది ఏంటి? నెక్స్ట్ బుక్స్, అవునా? సో బుక్స్ కూడా మనం ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఇది ఫస్ట్ మేజర్ థింగ్. సో ఫస్ట్ సిలబస్ చూసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ చేయాల్సింది ఒక టైం టేబుల్. ఎందుకు టైం టేబుల్ ఉండాలి? ఇప్పటి నుంచి యూపీఎస్సీ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. సో మరి ఇప్పుడు మనము స్టూడెంట్ స్టేజ్లో ఉన్నాము, సర్టన్ లైక్ ఒక బిజినెస్ స్టేజ్లో ఉన్నాము. మరి మనకి టైం 24 hours ఉన్న దానిలో మనం కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి. మరి దీనికి ఏం కావాలి? మనకి టైం, అవునా కాదా? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజీకి వెళ్తాం, ఆ తర్వాత మరి ఎప్పుడు చదువుతాం? ఇంటికి వెళ్ళి కదా. మరి ఇంటికి వెళ్ళి చదవాలంటే మళ్ళీ కాలేజ్ వర్క్స్ ఉంటాయా ఉండయా? సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోవాలి. మనము ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అసలు మనం ఎప్పుడు అంటే నేను 2025లో అటెంప్ట్ ఇవ్వాలా, 26లో అటెంప్ట్ ఇవ్వాలా అని ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దానికి ఆ 1 year పీరియడ్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక టైం టేబుల్ అనేది ఉండాలి. ఓకేనా? ఇది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. అయితే మరి నేను 5 months ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా ఒక లోకల్ ఎగ్జామ్ లైక్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్, కానీ యూపీఎస్సీకి మినిమం 1 year మీరు చదవాల్సిందే, అవునా? సో అప్పుడు ఏం చేయాలి? మనం డేని కూడా డివైడ్ చేయాలి. డేలో ఎన్ని అవర్స్ చదవగలుగుతున్నాము? డేకి ఎన్ని అవర్స్ చదువుతున్నారు మీరు అందరూ? ఎన్ని అవర్స్ చదువుతున్నారు? 6 hours. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక టైం టేబుల్ పెట్టుకొని చదవాలి. మనం డేలో మన కాలేజ్ కానీ మన రిమైనింగ్ వర్క్స్ కాకుండా ఇంకా మనకి ఎంత టైం ఉంది, ఆ ఉన్న టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. హవర్స్ ప్లానింగ్, అప్పుడే మనము ఏదైనా చేయడానికి టైం ఉంటుంది. ఇప్పుడు మనం కాలేజ్ అయిపోయింది, ఇంటికి వెళ్తాము, మమ్మీ ఏదో పని చెప్తారు, డాడీ ఏదో పని చెప్తారు, ఆ పని అంతా అయిపోయినాక కాలేజ్ వర్క్ ఉంటుంది. మరి ఎప్పుడు చదవాలి? అవునా కాదా? అప్పుడు మనం ఏం చేయాలి? ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. కొంతమంది లైక్ కంప్లీట్గా మన గవర్నమెంట్ ఎగ్జామ్కి డిసైడ్ అయిపోయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు మోస్ట్లీ. అదే గ్రాడ్యుయేషన్ కాని వాళ్ళు టైం ఉంటుందా? సో ఉన్న టైంని ఎవరైనా కూడా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళైనా లేకపోతే కాని వాళ్ళైనా మీరు ముందే ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. అప్పుడే మనము ఈజీగా చేయగలుగుతాం. అయితే మరి టైం టేబుల్ పెట్టుకోవడం అంటే బుక్లో రాయడం మాత్రమే కాదు. ఏంటి ఇంపార్టెంట్ అంటే సో ఈరోజు నేను టైం టేబుల్ పెట్టుకున్నా, మరి టైం టేబుల్ ఎప్పుడు మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి? నైట్ పడుకునే ముందు. ఓకేనా? పడుకునే ముందు ఏం చేయాలి? ఈరోజు నేను పెట్టుకున్న టైం టేబుల్లో ఎన్ని కంప్లీట్ చేశాను, అవునా? అయితే ఇక్కడ ఎంతమంది మార్నింగ్ లేచినప్పుడు అనుకున్న వర్క్స్ పడుకునే లోపు కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది కంప్లీట్ చేశారు? వెరీ లెస్, ఒక 10 members చెప్పారు. సో మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు? రీజన్ తెలుసా మీకు? తెలియదు కదా. సో అందుకే టైం టేబుల్ పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు మీరు బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మనం ఒకసారి రాయాలి, ఎందుకు నేను ఈ టైం ఈరోజు ఫాలో అవ్వలేకపోయాను. మరి ఎందుకు ఇది రాయాలి అని అంటే ఏదైనా బిజినెస్ అయినా ఏదైనా ఎందుకు రాయాలంటే మనం కొన్నిసార్లు మంచి పనుల కోసం టైం వేస్ట్ చేస్తాం, దాన్ని టైం వేస్ట్ చేయడం అన్నారు, యూజ్ చేయడం అంటారు. ఓకేనా? కానీ కొన్నిసార్లు మన ఫ్రెండ్ పిలిచిందనో లేకపోతే కొత్త సినిమా వచ్చిందనో సమ్ అదర్ రీజన్స్ తోటి మనం దాన్ని ఫాలో అవ్వం. మరి ఇది ఇప్పుడు యూస్ఫుల్ రీజనా, యూజ్లెస్ రీజనా? ఎస్. సో అలాంటి మనం అన్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది లైఫ్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాము, అవునా కాదా? ఫెయిల్ ఎందుకు అవుతారండి? మన టైంని మనం కొన్ని అన్నెసెసరీ ప్లేస్లో పెట్టడం వల్ల, మన టైంని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల ఫెయిల్యూర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మీరు ప్రొద్దున నుండి సాయంత్రం వరకు మీరు చేయాలనుకున్నవి చేశారా, చెయ్యకపోతే ఎందుకు చెయ్యలేదు, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. మీ రీజన్ ఖచ్చితంగా మీ డైరీలో మీరు సపరేట్గా రాసి పెట్టుకోండి. వేరే వాళ్ళు చూడొద్దు అని మోమాటం ఉంటే మీ డైరీలో రాసి పెట్టుకోండి. ఓకే?
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి మరి ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే సోర్స్ అంటే బుక్స్. చాలా మంది ఎగ్జామ్స్ అనగానే ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ బుక్స్ కలెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఒకరిని అడుగుతారు, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, లేకపోతే ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, లేకపోతే తెలిసిన అన్న వాళ్ళు అక్క వాళ్ళని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారు, ఈ బుక్స్ చదవండి, ఆ బుక్స్ చదవండి, బాగుంటాయని చెప్తారు, అవునా? సో కొంతమంది పాలిటీ బుక్కి లక్ష్మీకాంత్ చదవండి అంటారు, కొంతమంది ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవండి అంటారు. మరి ఏది ఇంపార్టెంట్ ఇంట్లో? సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లాట్స్ ఆఫ్ బుక్స్ కలెక్ట్ చేస్తారు, చాలా బుక్స్ ని కలెక్ట్ చేస్తారు, కానీ మళ్ళీ ఫైనల్గా వచ్చేసరికి చదువుతారా అంటే చదువుతారా అన్ని బుక్స్? ఒక సబ్జెక్ట్కి ఎన్ని బుక్స్ చదవాలి? 1 బుక్. మన కాలేజీలో అయినా లేకపోతే స్కూల్లో అయినా మనం ఎక్కడ పోయినా ఒక సబ్జెక్ట్కి ఎన్ని బుక్స్ చదువుతారు? మీ కాలేజీలో మీకు ఒక సబ్జెక్ట్కి ఎన్ని బుక్స్? ఒకటే కదా. సో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మీరు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్కి లిమిటెడ్ సోర్స్ అనేది ఉండాలి. సో అలా మీకు ఏ సబ్జెక్ట్కి ఏ ఇంపార్టెంట్ బుక్స్ అనేది ఫస్ట్ తెలియాలి. అప్పుడే మీరు ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. లేదు అంటే మీరు 4 సంవత్సరాలు కూర్చున్నా కూడా మీ లైఫ్లో సక్సెస్ అనేది రావడానికి లెస్ ఛాన్స్ ఉంటుంది.